పంచాంగం శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం పుష్యమి నక్షత్రం తదియ శుక్రవారం. ఈ పుష్య నక్షత్రంలో జన్మించిన స్త్రీలకి వివాహం తరువాత చాలా కష్టాలు వస్తాయి. చాలా పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ధర్మ సంకటాలు ఏర్పడతాయి. క్లిష్ట పరిస్థితిలోనైనా కుటుంబ సఖ్యత జాతకం చూసి వివాహం చేసుకోవాలి, అదే మంచిది. మంత్రం ఓం ఉమామహేశ్వరాయ నమః. ఈ మంత్రాన్ని జపించడం వలన కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. భార్యకు శక్తి మరియు భర్తకు శక్తి కలుగుతుంది. క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా కుటుంబ సఖ్యత ఉండడం వలన మంచి ఆలోచనలు చేస్తారు. మంచి అవగాహన ఉంటుంది. కొన్ని సమయాల్లో మనసు చంచల స్వభావం ఉన్నా ఈ మంత్రం జపించడం వలన అది దూరం అవుతుంది. పూజా విధానం. ఈరోజు ఉదయాన్నే అర్ధనారీశ్వర చిత్రపటం ఉంటే లేదా దగ్గరలో ఆలయం ఉన్నా లేదా ఇవేవి కుదరకపోతే పూజ గదిలో ఒక ఆకు వేసి దానిపై బియ్యం పోసి 2 ప్రమిదలు పెట్టి ఒక్కొక్క వత్తు వేసి 2 దీపాలు వెలిగించాలి. అర్ధనారీశ్వర స్తోత్రం పారాయణం చేయాలి. ఇలా చేయడం వలన భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఇతరులు భార్యాభర్తల మధ్య ఉండి నష్టం కలిగిస్తే ఈ పూజ ఆచరించడం వలన ఎలాంటి నష్టం ఉండదు. తదుపరి ఆ బియ్యాన్ని గోవుకి కానీ పక్షులకు కానీ వేయాలి. ఆయుర్క్షేమం. ఈరోజు ఆయుర్క్షేమంలో తెల్ల నువ్వుల గురించి తెలుసుకుంటున్నాం. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, పీసీఓడి ప్రాబ్లం, అన్వాంటెడ్ హెయిర్ ప్రాబ్లమ్స్ ఉండడం, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల ముఖంపై గుళ్ళు రావడం, మెన్స్కి ఫీమేల్ వాయిస్ రావడం, ఫీమేల్స్కి మెన్స్ వాయిస్ రావడం, ఇటువంటి జరుగుతున్నప్పుడు తెల్ల నువ్వులు వాడడం వలన అవన్నీ తగ్గుతాయి. వాడే పద్ధతి: రాత్రికి 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసి నీళ్లు పోసి నానబెట్టాలి. ఉదయాన్నే పడిగడుపున తాగాలి. లేదా నువ్వులను వేయించి మిక్సీ వేసి కాస్త బెల్లం కలిపి ఉండల్లా తయారు చేయాలి. రోజు పడిగడుపున సేవించడం వలన పీసీఓడి ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. హెయిర్ గ్రోత్ బాగా పెరుగుతుంది. హార్మోన్స్ ప్రాబ్లం వల్ల ఇబ్బంది ఉంటే అది దూరం అవుతుంది. యోగక్షేమం. ఈరోజు సాయంత్రం ఏదైనా దుర్గా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి 3 ముత్తైదువులకి తాంబూలం ఇవ్వాలి. ఇలా ఇవ్వడం వలన లేదా 3 అమ్మవారులు అంటే సరస్వతీదేవి, దుర్గామాత, లక్ష్మీ అమ్మవారు ఈ 3 ఆలయానికి వెళ్ళి దీపాలు వెలిగించి దర్శనం చేసుకొని రావడం వలన చెడు ప్రయోగాలు ఉన్నా చెడు ప్రభావం ఉన్నా తగ్గిపోతుంది. మానసికంగా క్షోభ అనుభవిస్తున్నవారు, మానసికంగా బాధపడుతున్నవారు, తెలియని అలజడిలో మరియు డిప్రెషన్లో ఉంటే ఈ పూజ ఆచరించడం వలన తగ్గుతాయి. వీడియోలు చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి.